ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మా బఅద్. రబ్బి షరహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహూ ఖౌలీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం ఖురైష్ సూరా గురించి పూర్తి వివరణ తెలుసుకుందాము. సూరాలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్ కూడా చేయండి. ఖురాన్ షరీఫ్లోని 106వ సూరా ఖురైష్. దీని అవతరణ మక్కాలో జరిగింది. దీనిలో మొత్తం 4 ఆయతులు ఉన్నాయి. దీని అర్థం ఖురైష్ వంశం అని అర్థం. దీనిలో ఒక రుకు ఉంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సూరాలన్నిటికీ ఒకే రుకు వస్తుంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. లీ ఈలాఫి ఖురైష్. చూడండి, ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారు. ఈలాఫిహిమ్ రహ్లతస్ శితాయి వస్సైఫ్. చలికాలంలోను ఎండాకాలంలోను ప్రయాణాలు ఎలా అలవాటు చేసుకున్నారు. ఫల్యఅబుదు రబ్బ హాజల్ బైత్. కనుక వారు ఈ ఆలయ ప్రభువును ఆరాధించాలి. ఈ ఆలయ అంటే ఇక్కడ కాబా షరీఫ్ మరియు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. అల్లజీ అతమాహుం మిన్ జూయిన్ వ ఆమనహుం మిన్ ఖౌఫ్. ఆయన వారికి ఆహారాన్ని, ఆకలి బాధ నుండి కాపాడాడు, శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు. ఎండాకాలము, చలికాలం ప్రయాణాలు అంటే వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలు అని అర్థం. ఎండాకాలంలో ఖురైష్ ప్రజలు సిరియాకి, చలికాలంలో యమన్కి వెళ్ళేవారు. ఈ ప్రయాణాల కారణంగానే వారు ధనవంతులైపోయారు. ఈ ఆలయం అంటే కాబా గృహం అని అర్థం. మక్కా పవిత్ర నగరం కావడం వలన అరేబియాలోని ఏ తెగ అయినా ఆ నగరంపై దాడి చేస్తుందనే భయం ఖురైష్లకు లేదు. ఖురైష్ తెగవారు కాబా గృహానికి ధర్మకర్తలుగా కావడం వల్ల వారి వాణిజ్య బృందాలు నిశ్చయంగా అరేబియాలోని అన్ని ప్రాంతాల గుండా ప్రయాణం చేసేవి. వాటి జోలికి ఎవరు పోయేవారు కాదు. ఆనాటి ఖురైషులు ఆకలి బాధతో అలమటించే రోజులవి. ఎటు చూసినా కరువు, ఎటు చూసినా ఆకలి బాధలు. ఆ సమయంలో బను హాసిం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముత్తాత ఈయన పేరు హాసిం, వారికి మాంసపు చారులో రొట్టె ముక్కలు కలిపి పెట్టేవారు. ఇంకా సంవత్సరానికి 2 వ్యాపారాలు ప్రారంభించిన వారు. చలికాలంలో యమన్ వైపు, వేసవి కాలంలో సిరియా వైపు వ్యాపారాలు పంపేవారు. అల్లా వారికి ఆ ప్రయాణాలలో భద్రతతో పాటు ఎటువంటి ప్రమాదం లేకుండా చూసేవారు. ఈ వ్యాపారాలు చేయడం వలన ఖురైష్ వారు ధనవంతులు అయిపోయారు. ఈ సౌకర్యాలు, గౌరవం, భద్రత అన్నీ అల్లాహ్ దయ మరియు కరుణ వల్ల కలిగాయి. ఇంత రక్షణ ఇచ్చిన అల్లాహ్కు మాత్రమే కృతజ్ఞత చెప్పాలి అని బను హాసిం అంటున్నారు. అల్లాహ్ వారికి 2 కష్టాల నుండి రక్షించాడు. 1 ఆకలి నుండి, 2 సురక్షిత జీవితం నుండి. అల్లాహ్ ఖురైష్ ప్రజలకు శాంతి, భద్రత, ఆహారం, గౌరవం ఇచ్చాడు. కాబట్టి వారు కృతజ్ఞతగా కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఈ సూరాలో ఖురైష్ తెగ గురించి చెప్పబడింది. వారు మక్కాలో నివసిస్తూ కాబా యొక్క సంరక్షకులుగా గౌరవింపబడ్డారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం గురించి పూర్తిగా తెలుసుకునే హిదాయత్ మన అందరికీ ఇవ్వాలి. మరియు ఖురాన్ను పూర్తిగా అర్థవంతంగా చదివే హిదాయత్ను కూడా మనందరికీ ఇవ్వాలి. మరియు ఖురాన్ పై అమలు చేసే పద్ధతిని మన అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.